హాయ్ వెల్కమ్ టు వంటల బండి. మీ ముందుకు మంచి వంటతో వచ్చినాం. ఏమి వంట అంటే గుడ్లతో మసాలా ఫ్రై చేయబోతున్నా. ఎలా చేస్తానో చూపిస్తా. అలా వేసే ఐటమ్స్ మిస్ కాకుండా మీరు కూడా వేసుకొని సింపుల్ గా ఇంట్లో చేసుకోండి. ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 కొడుగుడ్లు తీసుకొని ఒక మట్టి పాత్రలో పెట్టుకోవాలి. ఉడకబెట్టుకోనికి నీళ్ళు పోసుకుంటున్నా. పొయ్యిన పెడతానా. తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకుంటానా. మూత అయితే పెట్టుకుంటానా. ఉడికినాయో చూద్దాము. చక్కగా గుడ్లు అయితే ఉడికినాయి. దించుకొని పొట్టు తీసుకుందాం. వేడి నీళ్ళు పక్కకు వంపుకుందాం. ఇగో వేరే చల్లటి నీళ్ళు పోసుకొని పొట్టు తీసుకోవాలి. తీసుకోవాలి మంచిగా, ఏం లేకుండా. ఉల్లిగడ్డ అయితే చిన్నగా కోసుకుంటాను. ముక్కలు చిన్న చిన్నగా కోసుకుంటానా. ఉల్లిగడ్డ అయితే కోసుడు అయిపోయింది. కోడిగుడ్లు అయితే ఇగో ఒక్కొక్క కోడిగుడ్లో 4 ముక్కలు చేసుకోవాలి. ఇట్లా 4 ముక్కలు అయితే చేసుకోవాలి ముందుగా. నేనైతే ఒక్కొక్క కోడిగుడ్లో 4 ముక్కలు చేసుకున్నా. ఇప్పుడైతే పొయ్యి మీద వేసుకుందాం. ఎసర పెట్టి అయితే ఇగో నూనె పోసుకుంటున్నా. ఇగో నూనె వేడెక్కింది. జీలకర్ర వేస్తానా. ఉల్లిగడ్డ వేస్తానా. ఉల్లిగడ్డ అయితే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి పసుపు అయితే వేస్తానా. కొంచెం అల్లం వేస్తానా. మాడిపోకుండా కలుపుకోవాలి. సరిపోయేంత కారం వేస్తానా. ముందుగా కోసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుంటానా. ఇవి మసాలా వేసుకుంటానా. ఇంకో సరిపోయేంత ఉప్పు వేసుకుంటాను. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కోడిగుడ్ల ఫ్రై రెడీ. కొంచెం ధనియాల పొడి వేసుకుంటానా. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇక్కడ వాతావరణం కొంచెం కూల్గా ఉన్నది. మబ్బులు వస్తున్నాయి. వర్షం వచ్చేటట్టు ఉన్నది. ఇంటికి పోయి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా.
వేరే లెవెల్ ఉంది. కోడిగుడ్డు ఫ్రై టేస్టే వేరు, సూపర్ ఉంది. ఉప్పు కారం మసాలా తగ్గట్టు సరిపోయింది. తింటే మాత్రం అదిరిపోయింది. టేస్టే వేరు, కోడిగుడ్డు ఫ్రై టేస్టే వేరు. ముక్కల కోడిగుడ్డు ఒక్క పెట్టుకొని తింటే పండుగలు అడుగుతుంటారు. దాని రుచే వేరున్నాయి. నేను ఎలా వండానో చూసిరుగా మీరు. నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకొని సింపుల్గా ఇంట్లో చేసుకొని తినండి.